ఎందుకంటే ఒక 2-3 ఇన్సిడెంట్లు చెప్తానండి. ప్లీజ్. చెప్పిన తర్వాత ఎంత దారుణంగా ఉందనేది, ఎక్కడి నుంచి మనం ఎక్కడ దాకా ప్రయాణం కొనసాగిస్తున్నాం అనేది కూడా అర్థమవుతుంది. చిన్నజీఆర్ స్వామి అనేది అందరికీ తెలుసు, చాలా ఫేమస్ ఆయన. ఆయన ఒకసారి మా ఊరి మీదుగా జంగారెడ్డిగూడెం నుంచి రాజమండ్రి వెళ్తానికి, యాక్చువల్గా జంగారెడ్డిగూడెం రాజమండ్రి అంతా కలిపితే 65 నుంచి 70 కిలోమీటర్ల మధ్యలో ఉంటది అది స్పేస్ డిస్టెన్స్. ఆ డిస్టెన్స్ కార్ మీద వెళ్తే రోడ్డు సవ్యంగా ఉంటే కరెక్ట్ గా ఆ కార్ ఏదన్నా మంచి కార్ అయితే 45 to 50 minutes వెళ్ళిపోవచ్చండి. 3.5 hours పట్టింది ఆయన వెళ్ళటానికి. రాజమండ్రి చేరుకున్న తర్వాత మా ప్రాణం లేచి వచ్చిందిరా, బతికే ఉన్నాను అనుకున్నాడు, ఏమనుకున్నాడు తెలియదు. ఆయన ఎప్పుడైనా వివాదాస్పదంగా ఏం మాట్లాడు కదా, ఆయన అన్నాడు, నేను ఏంటో అసలు ఏం ప్రయాణం చేసి వచ్చా నాకే తెలీదు, ఉయ్యాలు విన్నట్టుందా, ఆ రోడ్లు ఏంటి, ఆ లోకం ఏంటి అన్నాడు ఆయన. ఒకటే. రెండోది, మనకి భద్రాచలం మీరు కూడా వెళ్ళుంటారు. మా దగ్గర నుంచి భద్రాచలానికి మెయిన్ లైన్ వెళ్తుంటది. భద్రాచలం వెళ్ళేటప్పుడు ఈ వేలేరుపాడు, కుక్నూరు 2 మండలాలు, ముప్పు మండలాలు మనకి కలుస్తాయి. రోడ్డు బాగుంటే తెలంగాణ బార్డర్కి ఎంటర్ అయినట్టు. రోడ్డు అస్తవ్యస్తంగా ఉండి గోతులుగా ఉండి చాలా మనకి ఎందుకు వచ్చామని రోడ్డు కనిపించే భావన కలిగిందంటే అది ఆంధ్రప్రదేశ్ లో ట్రావెల్ చేస్తున్నాడు. ఇది అందరికీ కూడా భద్రాచలం వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా మంచి ఎక్స్పీరియన్స్. ఇది ఏది తెలంగాణ బార్డర్ ఏది ఆంధ్ర బార్డర్ అని ప్రత్యేకించి బోర్డులేం పెట్టక్కర్లా, ఆ రోజు ఉన్న పరిస్థితి అది. 2. మూడోది, ఎంత దుర్మార్గంగా ప్రవర్తించారంటే 1,060 కోట్లు పెండింగ్ బిల్లులు చేయడంతో పాటుగా వీళ్ళు 2,000 కోట్ల రూపాయలు దాదాపుగా ప్రపంచ బ్యాంక్ నుంచి రోడ్ల డెవలప్మెంట్ కోసం డబ్బులు తీసుకొచ్చామని ఆ దారి మళ్లీ చేసి ఆ నిధులన్నీ పక్కదారి పట్టించడంతో పాటుగా వీటి మీద అప్పులు తీసుకురావడంతో పాటుగా ఇంకో దారుణమైనటువంటి సన్నివేశాలు ఏంటంటే, మా జిల్లాలో కొంచెం ఫైర్ బ్రాండ్ ఉంటారు కదా చింతమనేని ప్రభాకర్ గారు, మీ అందరికీ తెలుసు. ఆయన సొంత నిధులతోటి మరీ దారుణంగా ఉన్నాయి, ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆయన సొంత నిధులతోటి రోడ్లు వేస్తే ఆయన మీద కేసు పెట్టారండి, రోడ్లు తవ్వేస్తున్నాడని. ఇలాంటి అన్ని సంఘటనలతో ఏది పూడ్చిన పాపకి ఆయన మీద కేసు పెట్టారు. ఇలాంటి చాలా సంఘటనలు. లేకపోతే నేనే ఉన్నానండి, మా ఊరు వెళ్ళే రోడ్డు బాగా దారుణంగా పాడైపోవడానికి పెద్ద కారణం ఏంటంటే, ఈ హైదరాబాద్ అసరాపేట రోడ్డు ఏదైతే ఉందో రాజమండ్రి టు హైదరాబాద్ హైవే బాగా పాడైపోతుందో దానికి చాలా హెవీ వెహికల్స్ మా ఊరు రోడ్డు మీదగా పోయాయండి. మా ఊరు రోడ్డు మీద నుంచి వెళ్తే కొంచెం వేరే రూట్ లో అక్కడ హైవే జీలిమిల్లి దగ్గర కలుస్తుంది, అంటే అసరాపేట బార్డర్. మా రోడ్డు పోయింది. అంతకుముందు పేపర్ సుజాతకరం వేసిన రోడ్డు, అదే లైట్ వెహికల్ రోడ్డు. హెవీ వెహికల్స్ ఎప్పుడైతే వచ్చే పోయింది రోడ్డు. పోయిన తర్వాత మా ఊరు ఎమ్మెల్యే గారు, అప్పుడు ఎమ్మెల్యే గారు వైసీపీ ఎమ్మెల్యే గారు వస్తున్నప్పుడు ముందు 2-3 సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చాం, ఇదిగా అదిగా అన్నారు, అవ్వట్లేదు. అవనప్పుడు నేను వినూత్నమైన ఒక కార్యక్రమం తీసుకొచ్చి రోడ్ల మీద పెద్ద వరునారు తీసుకొచ్చి వరునాట్లు అయ్యి వేసి నిరసన తెలియజేశారు. తర్వాత చేపలు అయ్యి పట్టినట్టు ఇంకో నిరసన కార్యక్రమం